సినిమా రిలీజ్ అయి 17 రోజులు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా గర్జన ఆగలేదు. ఇది మహావతార్ నరసింహ డే 17 కలెక్షన్ రిపోర్ట్. కానీ ఈ రిపోర్ట్ చూడగానే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమా కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు, రికార్డుల జలపాతం కురిపిస్తోంది. మరి డే 17 వరకు ఈ సింహం ఏ రికార్డులు కొట్టిందో, కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చూద్దాం. ముందుగా డే 17 కలెక్షన్స్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో 2.05 కోట్ల షేర్, సీడెడ్ ఏరియాలో 1.2 కోట్లు, నైజాం లో మాత్రం 1.55 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ లో 17వ రోజు కూడా సుమారు 190K 1.58 కోట్లు రాబట్టింది. ఇది యావరేజ్ తెలుగు సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రేంజ్. వరల్డ్ వైడ్ డే 17 షేర్ 4.8 కోట్లు, గ్రాస్ 7.2 కోట్లు. ఈ లెవెల్లో రాంగ్ రన్ కలెక్షన్స్ రావడం అంటే రిపీట్ ఆడియన్స్ ఎంత ఉందో అర్థం అవుతుంది. ఇప్పటి వరకు 17 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ 241 కోట్లు, గ్రాస్ 392 కోట్లు దాటేసింది. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్ లోకి తీసుకెళ్లింది. ఇంకా మిగతా 4 సినిమాలు ఏంటి అంటే బాహుబలి 2, RRR, KGF 2, పుష్ప 2 ఇవి ముందుండి ఇప్పుడు మహావతార్ నరసింహ వాటి పక్కన నిలబడి గర్జిస్తోంది. ఈ 17 రోజుల్లో మహావతార్ నరసింహ చేసిన రికార్డ్ లిస్ట్ చూస్తే ఒకసారి అందులో ఫస్ట్ ది ఫాస్టెస్ట్ 200 CR షేర్ ఇన్ నాన్ రాజమౌళి ఫిలిమ్స్ కేవలం 14 రోజుల్లోనే. సెకండ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ సోలో హీరో ఫిలిం ఇన్ టాలీవుడ్, మల్టీ స్టారర్ కాదు సింగిల్ హీరోతో. థర్డ్ రికార్డ్ హైయెస్ట్ డే 17 కలెక్షన్స్ ఇన్ తెలుగు సినిమా. ఇంతకు ముందు ఈ రికార్డ్ పుష్ప దగ్గర ఉంది, ఇప్పుడు నరసింహ దక్కించుకుంది. ఇక ఫోర్త్ రికార్డు ఓవర్సీస్ లో తెలుగు ఫిలిం లో కంటిన్యూస్ గా 17 డేస్ లో 100K కలెక్షన్ సాధించిన అరుదైన సినిమా. ఇప్పుడు పబ్లిక్ రెస్పాన్స్ గురించి మాట్లాడితే 17వ రోజు కూడా కొన్ని సెంటర్స్ లో హౌస్ఫుల్ ఓట్స్ పడుతున్నాయి. ముఖ్యంగా మాస్ ఏరియాస్ లో సెకండ్ షోస్ కి కూడా టికెట్లు దొరకడం కష్టమే. ఫ్యాన్స్ మాత్రం సీన్స్ కి 2 సార్లు విజిల్స్ కొడుతున్నారు. మరి అది ఏ సీన్ అంటే ఇంటర్వెల్ బ్లాక్ లో నరసింహ రోడ్ సీన్. ఆ సీన్ థియేటర్ లో రిప్లే అవుతుంటే మొబైల్ ఫ్లాష్ లైట్స్ లో వెలిగించడం వరకు పబ్లిక్స్ వెళ్లిపోయింది. ఇప్పుడు వచ్చే వారం వాటు అలాగే కూలీ రిలీజ్ అవుతున్నాయి. కానీ ట్రేడ్ సర్కిల్ చెప్తున్న మాట ఏంటంటే మహావతార్ నరసింహ లాంగ్ రన్ కలెక్షన్స్ ని ఎవ్వరు ఆపలేరట. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ప్లస్ యూత్ ప్లస్ మాస్ ఆడియన్స్ 3 సెగ్మెంట్స్ లోను స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యింది. అంటే కొత్త రిలీజ్ వచ్చిన నరసింహకి తగ్గే సైన్స్ కనిపించడం లేదు. 17 రోజులు గడిచిన ఈ సినిమా ఇంకా వేటాడుతూనే ఉంది. మరి క్వశ్చన్ ఏంటంటే 200 కోట్ల షేర్ దాటేసిన ఈ సినిమా 250 కోట్లు దాటుతుందా? ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటంటే 250 కోట్లు కాదు, 270 కోట్లు సాధ్యం అంటున్నారు. మరి మీరు చెప్పండి, మహావతార్ నరసింహకి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? సో ఈ రోజు వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.